మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలలోకి వెళ్తే ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన, వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైతే రోడ్లమ్మటి గంటల తరబడి వేచి చూసేటటువంటి జనం, ఆ స్పందన మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ జగనే కావాలి, సీఎం సీఎం అంటూ అక్కడికి వస్తున్నటువంటి అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఏదైతే నినాదాలు చేస్తూ ఉండే సరే కొంతమంది ప్లకార్డులు ప్రదర్శించవచ్చు అత్యుత్సాహంతో, ఏదైతే దాన్ని పెద్ద భూతద్దంలో చూపించేసి అసలు విషయాన్ని పక్కకు నెట్టేసి ఏదైతే ఇదిగోండి ఆక్వా సభ అరాచక ప్రదర్శన అంటూ ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టి రాసి ఏదైతే రప్పా రప్పా అరుపులు కేకలంట. రప్పా రప్పా అంటేనే భయపడుతున్నారు ఎందుకు? రప్పా రప్పా అనే సినిమా డైలాగ్ కదా, సినిమా డైలాగ్కి ఏదైతే భయపడితే ఎలా? అధికార పార్టీ 164 సీట్లుండి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు లేదంటే అక్కడికి వచ్చినటువంటి ప్రజలు అరుపులు కేకలేస్తేనే ఆ అరుపులు కేకలకి ఇక్కడ మీ కరకట్ట ఇంటి కోసాలు కదిలితే ఎలా చెప్పాలి కదా. రాజారెడ్డి రాజ్యాంగం అంటూ ప్లకార్డులతో విపరీత పోకడ్లంట. జగన్ సభకు వస్తుండగా వీరంగం సైలెన్సర్లు తీసిన బైకులతో ఫీట్లు, సైలెన్సర్లు తీసేసిన బైకులతో ఫీట్లు చేస్తే తప్పే కాదంటలా. కానీ సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి మనల్ని ఎవడరా ఆపేది? బైక్ సైలెన్సర్లు తీసి వీరంగం సృష్టించండి, మనల్ని ఎవడరా ఆపేది? అదేవిధంగా దీనికి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు పెడతా అన్నప్పుడు మీ పత్రికలో పెద్ద బ్యానర్ ఐటమ్ ఎందుకు పెట్టలేదు మిస్టర్ రాధాకృష్ణ గారు? నేను మాల్లో ఉన్నా కాబట్టి, నేను వారాహి మాల్లో ఉన్నా ప్రజెంట్, అందుకని గట్టిగా మీ ముందు మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే అసలు మీరు రాసేటటువంటి రాతలకి ఎంత దారుణంగా ఇలాంటి రాతలు రాస్తారో ఒకసారి చూడండి. ట్రాఫిక్ స్తంభన తిట్టుకున్న స్థానికులంట, ఎక్కడ 1 కిలోమీటర్కి అక్కడ మీరే రాస్తారు. మళ్ళీ చూడండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు హెలీప్యాడ్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లోదరన్ మైదానం హెలీప్యాడ్లో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో దిగిన జగన్ కిలోమీటర్ దూరంలో ఉన్న సభా వేదికకు రోడ్డు షోగా వచ్చారు. ర్యాలీలో కొందరు యువతలు రచ్చ చేశారు. బైకుల సైలెన్సర్లు తీసి పెద్ద శబ్దాలతో నడిపారు. వీరి హడావిడితో భీమవరం ప్రధాన రహదారిపై గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఆసుపత్రికి వెళ్లే రోగులు, ప్రయాణాలు చేసేవారు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఆ రూట్లో ఉందని పోలీసులకు తెలుసు కదా. తెలిసినప్పుడు మరి ఆ రూట్లోంచి ట్రాఫిక్ డైవర్ట్ చేయాల్సినటువంటి మినిమం ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేదా అని ఈరోజు భీమవరం ప్రజలు అడుగుతున్నారు. ఒక నాయకుడు పర్యటనకు వస్తున్నప్పుడు ఆ రూట్లో ట్రాఫిక్ని పక్కకు మళ్ళిస్తే ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుంది. మీరు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ట్రాఫిక్లో ఇరుక్కుపోయారని మీరు రాశారని అంటే నిజంగా అది ఇరుక్కుపోయానంటే ఈ తప్పెవరిది? ప్రభుత్వాన్ని, పోలీసులది కదా. సో అక్కడ ఆ కిలోమీటర్ కదా, అదేమో 50 కిలోమీటర్ల రోడ్ షో కాదు కదా, కిలోమీటర్ ప్రాంతాన్ని మీరు మళ్లించలేకపోయారా ట్రాఫిక్ని? అంటే ముందే మీరు ట్రాఫిక్ డైవర్షన్ పెట్టుంటే ఎవరికి ఇబ్బంది కలగదు కదా. అసలు ఇక్కడ ఇబ్బంది కలగల ఎవరికి, కానీ కలిగిందని మీరు వార్త రాశారు. అసలు వార్త అది. 2 బైక్ సైలెన్సర్లు తీసి చేస్తే మరి మిగిలిన చోట్ల చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు చేస్తే తప్పులేదు, ఏదైతే నారా లోకేష్ వచ్చినప్పుడు చేస్తే బైక్ సైలెన్సర్లతో తప్పులేదు, కానీ జగన్ గారు వచ్చినప్పుడు చేస్తే మాత్రం తప్పు. మరి ఎవరి మీద అయితే తప్పు అని రాయాలి కదా పత్రికలో, అలా రాయదు. ఇక్కడ చూడండి, పార్టీ క్యాడరు జగన్ అభిమానులే ఉన్నారని ఇక్కడే రాశారు. మళ్ళీ భీమవరం పరిసర ప్రాంతాల నుంచి ఒక్కొక్కరికి 500 చొప్పున ఇచ్చి తరలించారంట. మీరే చెబుతున్నారు కదా అభిమానులను ఏదైతే పార్టీ క్యాడరే ఉందని. మరి పార్టీ క్యాడర్ని అభిమానులు అయితే డబ్బులు ఇచ్చి తరలించాల్సిన పని ఉండదు కదా. అయినా మేమేమైనా భారీ బహిరంగ సభ లక్షల మందితో పెట్టామా? ఈయన 500కి ఏదైతే 100 రూపాయలకి తరలించే బ్యాచ్ మీరు కదా. అందుకని మీకు ఇలాంటివి అనిపిస్తూ ఉంటాయి. ఓ పక్క మీరే అభిమానులు క్యాడరే వచ్చారు, ప్రజలు రాలేదంటారు, మళ్ళీ 500 ఇచ్చి తరలించారంటారు. ఒకదానికి కంపారిజన్ లేకుండా చూసుకొని రాయాలి కదా. రాత్రి ఏదన్నా కొంచెం ఎక్కువగా మీరు తీసుకొని ఉంటే ఇలాంటివి రాస్తారు, కానీ తక్కువగా తీసుకుంటే ఇలాంటి వార్తలు రాయరు రాధాకృష్ణ. మీరు తూలి పడబోయిన జగనం ఎందుకు పడబోయారు? జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఏమైంది? ఎందుకు తీసేశారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే రోప్ పెట్టాలన్నటువంటి కనీస ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి, పోలీసులకి లేదా? ఆయన మాజీ ముఖ్యమంత్రి కొడుకు, మాజీ ముఖ్యమంత్రిగా చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఈరోజు సింగిల్గా 40% ఓటింగ్ మీరు ఈవీఎంలు మేనేజ్ చేసిన ఏదైతే సింగిల్గా 40% ఉన్నటువంటి వ్యక్తి ఆ పార్టీ అది. సో దాన్ని మీరు అరాచక ప్రదర్శన అని రాస్తారా? ఎవరిది అరాచకం? అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ, మీ పత్రికలు కదా. ఆక్వా రైతుల గురించి, ఆక్వా రైతుల నుండి ఇక్కడ మళ్ళీ అచ్చెన్నాయుడు గారు పరిగెత్తుకొని వస్తాడు. ఆక్వా రంగంపై జగన్ గారు చెప్పే పచ్చాబద్దాలంట. సరే మీరు నిజాలు చెప్పండి. ఏందో 4 నెలల్లో కిలోకి 14 రూపాయల నుంచి 16 రూపాయలకు పెంచిన మాట వాస్తవం కాదా?
ఆక్వా ఫీడ్, వనామీ ఫీడు, టైగర్ ప్రాన్ ఫీడ్ అని 2 రకాలు ఉంటాయి. వనామీ ఫీడ్ని ఏదైతే కిలోకి 14 రూపాయలు పెంచారు, టైగర్ ప్రాన్ ఫీడ్ని 16 రూపాయలు పెంచారు. అంటే క్వింటాకి 14,000 పెరిగింది వనామీ ఫీడు. టైగర్ ప్రాన్ ఫీడ్ క్వింటాకి 16,000 పెరిగింది. తగ్గించిందంట 2 రూపాయలు. 14,000 పెంచి 2,000 తగ్గించారు, 16,000 పెంచి 2,000 తగ్గించారు. సిండికేట్గా ఆక్వా మాఫియా నడుస్తూ ఉంది. మేమున్నప్పుడు రూపాయిన్నరకే ఆక్వా విద్యుత్ సబ్సిడీ ఇస్తే 57 నెలల్లో 3,306 కోట్ల సబ్సిడీ భారం ఏదైతే ప్రజలకి భారం పడకుండా మేము చూసాం. అదేవిధంగా చంద్రబాబు గారు ఎగ్గొట్టినటువంటి సబ్సిడీ 450 కోట్లు కూడా చెల్లించాం. మరి ఎవరు ఆక్వా రైతులకు అండగా ఉందో అచ్చెన్నాయుడు గారు కొంచెం మీరు ఏదైతే బ్రెయిన్తో ఆలోచించి సమాధానం చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది.